నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. జీడీసీసీ బ్యాంకు లోన్ల కుంభకోణంలో బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించి లోన్లు రికవరీ చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జీడీసీసీ బ్యాంకులలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్పీలను ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. ఈ మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులతో కలిసి ఆయన వినతి పత్రం అందించారు. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారని, ఆయా రైతులకు కనీసం రుణం తీసుకున్నట్లు కూడా తెలియదని రామాంజనేయులు తెలిపారు. ఈ స్కామ్లో భాగస్వాములు అయిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు లోన్ రికవరీ చేసి రైతులకు మరలా రుణాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి కోరిక, బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా. ఏదైతే రైతుల యొక్క డబ్బు చిన్న చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది. ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. రేపొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాస్ తెలిపారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఈ సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు. ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉద్యోగాలను భర్తీ చేయాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దర్శనపు శ్రీనివాస్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో, ఈ మాదిగల ఉద్యమంలో అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. దళిత సంఘాలు, మాదిగ సంఘాలు పేర్లు వేరైనా కూడా తెలంగాణ, ఆంధ్రలో అనేక సంఘాలు కలిసి పోరాటం ద్వారా ఇది సాధించుకొని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తూ వాళ్ళు వెంటనే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసే విధంగా ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని వర్గీకరణ మీద ముందు అని చెప్పేసి మేము నవేంద్ర ఎంఆర్పీఎస్గా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. వెంకయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్వతంత్రోద్యమంలో పింగళి జెండాను రూపొందించి ప్రజల్లో స్ఫూర్తిని నింపారని ఈశ్వరరావు అన్నారు. వారి సతీమణి గారికి మేము యువజన కాంగ్రెస్గా ఉన్నప్పుడు నర్సాపేటలో ఒక సన్మానం చేసి ఒక 25,000 రూపాయలు వారి ఖర్చు నిమిత్తం ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం అనేక రకాలుగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నా, వారికి రావాల్సిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా మరి ఇవ్వడం జరిగింది. వారి పేరుతో కూడా విజ్ఞాన కేంద్రాన్ని కూడా కృష్ణా జిల్లాలో వారి గ్రామం నగరంలో పెట్టడం జరిగింది. ఆ విధంగా శిరస్మాన్యుడు పింగళి వెంకయ్య గారి స్మరించుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి జయంతి సందర్భాన ఘనంగా నివాళులు అర్పిస్తున్నారు. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతి సమేత చంద్రమౌళేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మహిళలు పాల్గొని లలితా పారాయణం నిర్వహించారు. శాకంబరి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. చివరి శుక్రవారం అవడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో చివరి రోజుగా శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయించి ఉన్నాము. కావున మన జూట్మిల్ దగ్గర శ్రీ చంద్రమౌళేశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంచేసినటువంటి శ్రీ పార్వతీ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశాము. కావున భక్తులందరూ కూడా ఆ యొక్క అలంకారాన్ని చూసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం తీసుకుని వెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే చర్యలు తప్పవని వాహనదారులను ఎస్పీ సతీష్ కుమార్ హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాలలో పోలీస్ సిబ్బందితో వెహికల్ చెకింగ్ డ్రైవ్ నిర్వహించారు. స్నేక్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ చట్టరీత్యా నేరమని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అన్నారు.
స్నేక్, ర్యాష్ డ్రైవింగ్తో పాటు ట్రిపుల్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై కేసులు నమోదు చేశారు. టీనేజర్లకు వెహికల్స్ ఇచ్చే పేరెంట్స్కు కౌన్సిలింగ్ ఇస్తామని హెచ్చరించారు. గుంటూరులోని ప్రధాన ప్రాంతాల్లో వెహికల్ చెకింగ్ నిర్వహించిన పోలీసులు సంబంధిత పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. మా పాయింట్ రిక్వెస్ట్ ఏంటంటే అండర్ ఏజ్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్, సో కాల్డ్ స్నేక్ డ్రైవింగ్, తర్వాత అనవసరంగా గర్ల్స్ని డిస్టర్బ్ చేయడము, ఇలాంటి ఏది అన్యాక్సెప్టెడ్. ఓకే, మీకు పని ఉంది, మీరు జెన్యున్గా వెళ్తున్నారంటే ఎలాంటి ఇష్యూస్ లేదు. అదర్వైజ్ యూ హ్యావ్ టు కర్బ్ యువర్ ఇన్స్టింక్ట్స్. అర్థమైంది కదా? నెక్స్ట్ టైం పట్టుకున్న తర్వాత నో ఎక్స్క్యూజ్, ఎవ్రీ బైక్ విల్ బి సీజ్డ్. అర్థమైందా? ఆల్ ది బెస్ట్. బ్రాడీపేట, లక్ష్మీపురం రోడ్, ఇలాంటి ఎక్కడెక్కడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ ఉన్నాయో సో అలాంటి ప్లేసెస్లో ఎస్పెషలీ ఉమెన్ కాలేజ్ కానీ ఉమెన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఉన్న ప్లేసెస్లో మనం ఈరోజు వెహికల్ చెకింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఎస్పెషలీ స్నేక్ డ్రైవింగ్ అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు, అలాగా ర్యాష్ డ్రైవింగ్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, అదేవిధంగా అండర్ ఏజ్ పిల్లలు నడిపించడం అనేది కొన్ని ఎక్కువ ఉంది కాబట్టి దానిపైన ఈరోజు ఫోకస్ చేయడం జరిగింది. దీనిలో ఇంపార్టెంట్లీ అంటే మనకి నంబర్ ప్లేట్ లేనివి మనం సీజ్ చేస్తున్నాము. అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్ ఉన్నది కూడా బైకుల్ని సీజ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ కూడా రేపు సెపరేట్ వాళ్ళ పేరెంట్స్తో పాటు కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. లైసెన్స్ లేని వాళ్ళు సమ్టైమ్స్ మర్చిపోయి వచ్చుంటారు, సమ్టైమ్స్ సాఫ్ట్ కాపీస్ ఉంటాయి, వాళ్ళందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చేసి పంపిస్తున్నాము. సో కమింగ్ డేస్లో ఇది కంటిన్యూ అవుతున్నాయి. సో పోలీస్ తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే అనవసరంగా నైట్లో బైక్స్లో అనవసరంగా తిరగడము, ఎస్పెషలీ గర్ల్స్ హాస్టల్ ఉన్న ప్లేస్లో కానీ అదర్వైజ్ ఇలాంటి కంజెస్టెడ్ రోడ్స్లో కానీ పబ్లిక్కి ఇబ్బంది ఉన్నట్టు తిరుగుతున్న అన్ని బైక్స్ కూడా ఫ్యూచర్లో సీజ్ చేస్తామని చెప్పి గట్టిగా చెప్తున్నాము. మంగళగిరిలోని జనసేన కేంద్ర పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రజలకు అందుబాటులో ఉండాలని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ పార్టీ కార్యాలయానికి వచ్చిన బాధ్యతల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. గాంధీజీ కలలు కన్న స్వచ్ఛ రాజకీయ స్ఫూర్తితో తన నెలవారీ జీతాన్ని ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే గల్లా మాధవి నిర్ణయం స్ఫూర్తిదాయకమని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కొనియాడారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లా మాధవి తన నెల జీతంగా 1,75,000 నుండి అందులో 20,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకు, 25,000 రూపాయలు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు, చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పేదల కొరకు 10,000 రూపాయల దుప్పట్లు కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. అలాగే సచివాలయాల పరిధిలో 10,000 రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసి వాటిని నాటేందుకు ఇచ్చారు. అదేవిధంగా 50,000 రూపాయలు ఎన్డీఏ కూటమిలో ఉన్న పేద కార్యకర్తలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 10 మందికి ఆర్థిక సాయం అందజేశారు. డివిజన్లోని పేద ప్రజలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 5గురికి 50,000 రూపాయలు అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పాటించే అవినీతి రహిత సమాజానికి తోడ్పడుతూ నియోజకవర్గంలో జీరో కరప్షన్ పాలిటిక్స్ కు పెద్దపీట వేసి నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతీ యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాయపాటి సాయికృష్ణ తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.